హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియోని కంటిన్యూ చేయండి. లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను బిందుసారుడు గురించి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్ వచ్చేసి అశోకుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ టాపిక్లో. సో అశోకుడు ఎవరంటే మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అశోకుడు. మౌర్య వంశంలో ఉన్న రాజులందరిలో ఈయన గొప్పవాడు అన్నమాట అశోకుడు. సో ఇతను ఎవరంటే బిందుసారుడి యొక్క కుమారుడు అశోకుడు. ఇతని తండ్రి ఎవరు? బిందుసారుడు. బిందుసారుడి యొక్క కుమారుడే అశోకుడు. ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి BC 273 నుంచి 232 కాలం మధ్యన ఈయన పరిపాలించడం జరిగింది. సో అశోకుడికి మీనింగ్ ఏంటంటే, అశోకుడు అంటే ఏంటి అని అంటే అర్థం ఏంటంటే శోకం లేనివాడు అనే అర్థం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఏ మతం స్వీకరించారంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ధర్మాశోకుడు అయ్యాడు అని అంటారు. ఇతను స్వీకరించిన మతం ఏంటి? బౌద్ధ మతాన్ని ఈయన స్వీకరించి విశేష కృషి చేశాడు బౌద్ధ మత వ్యాప్తి కోసం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మత గ్రంథాలు ఈయన గురించి ఒకటి చెప్తున్నా ఏంటంటే, అధికారం కోసం అన్నదమ్ములను హతమార్చాడు అశోకుడు. 100 మంది స్వయాన సోదరులని అశోకుడు చంపేసి అధికారాన్ని చేజెక్కించుకున్నాడని బౌద్ధ మత గ్రంథాలు తెలుపుతున్నాయి. తర్వాతి కాలంలోనే బౌద్ధ మతంలోకి చేరిన తర్వాతనే అశోకుడు ధర్మాశోకుడు అయ్యాని కూడా ఈ బౌద్ధ మత గ్రంథాలు తెలుపుతున్నాయి. ఇది ఒక స్టోరీ అన్నమాట, బౌద్ధ మతానికి సంబంధించింది. తర్వాత అశోకుడి శాసనాలపై అధ్యయనం చేశాడు ఒక వ్యక్తి. ఎవరంటే జేమ్స్ ప్రిన్సెస్ అనే వ్యక్తి. అశోకుడి శాసనాలు ఉన్నాయి కదా, శిలాశాసనాలు, వాటిపై అధ్యయనం చేశాడు. ఎవరంటే జేమ్స్ ప్రిన్సెస్ 1784. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అశోకుడి జీవిత చరిత్రపై కూడా ఒక వ్యక్తి అధ్యయనం చేశాడు. వారెవరంటే HG వెల్స్. అశోకుడి జీవిత చరిత్రపై అధ్యయనం చేసిన వ్యక్తి HG వెల్స్. అశోకుడి శాసనాలపై అధ్యయనం చేసిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్. సో ఈ HG వెల్స్ ఏం చెప్పాడంటే, బౌద్ధ మత గ్రంథాలు చెప్పాయి కదా అశోకుడు తన సోదరులను చంపేసి అధికారాన్ని చేజెక్కించుకున్నాడని. ఈ HG వెల్స్ ఏం చెప్పాడంటే, బౌద్ధ మత గ్రంథాలు చెప్పినట్టు అశోకుడికి అసలు 100 మంది సోదరులు లేరు. వాళ్ళు కావాలని అశోకునికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. వారి మతం యొక్క గొప్పతనం చెప్పుకోవడం కోసం అశోకుడికి ఆ పేరుని ఆపాదించారన్నమాట. చెడ్డ పేరుని తీసుకురావడం జరిగింది. అతనికి 100 మంది సోదరులు లేరని HG వెల్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అశోకుడికి ఆ తండ్రి మీద అతి ప్రేమ కలిగి ఉన్నాడని కూడా HG వెల్స్ చెప్పాడు. అతని యొక్క చరిత్రపై అధ్యయనం చేసిన వ్యక్తి అయినటువంటి HG వెల్స్. సో నెక్స్ట్ ఏంటంటే యుద్ధంలో విజయం సాధించి కూడా యుద్ధాలను వదిలేసిన గొప్పవాడు ఎవరంటే అశోకుడు. ఈయన కళింగ యుద్ధంని జయించి కూడా, కళింగ యుద్ధమే ఈయన చేసిన చివరి యుద్ధం అనమాట. ఆ యుద్ధం చేసిన తర్వాత యుద్ధాలని వదిలేసి బౌద్ధ మతంలోకి చేరాడనమాట. కేవలం ధర్మం ద్వారానే ప్రచారం చేయాలి, యుద్ధాల ద్వారా కాదు, ధర్మ ప్రచారం చేస్తాను అని యుద్ధాలను వదిలేసిన గొప్పవాడు అశోకుడు. మౌర్య వంశంలో ఇతను సుప్రసిద్ధమైన గొప్ప రాజు అశోకుడు అనమాట. మౌర్య వంశంలో గొప్ప రాజు. సో ఇతని యొక్క తల్లి ఎవరంటే సుభద్రాంగి, తండ్రి బిందుసారుడు. తల్లి సుభద్రాంగి, తండ్రి బిందుసారుడు, అశోకుడి యొక్క తల్లిదండ్రులు అనమాట. నెక్స్ట్ ఇతని యొక్క భార్యలు ఎవరంటే అసంగమిత్ర, ఈయన యొక్క పట్టమహిషి అసంగమిత్ర. నెక్స్ట్ వచ్చేసి పద్మావతి, తిస్సరక, కారువకి అశోకుని యొక్క భార్యలు అనమాట. ఇందులో అశోకుని యొక్క పట్టమహిషి ఎవరంటే అసంగమిత్ర అని పేరును గుర్తుంచుకోండి. అసంగమిత్ర ఈమె ఏం చేసిందంటే బోధి వృక్షం పైన విషం పోసి అపవిత్రం చేసింది. బోధి వృక్షాన్ని అపవిత్రం చేసిన అశోకుని భార్య ఎవరంటే అసంగమిత్ర, ఈమెని పట్టమహిషి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పద్మావతి ఈమె ఒక వేశ్య అన్నమాట. ఈమెను కూడా అశోకుడు వివాహం చేసుకోవడం జరిగింది. పద్మావతి ఎవరంటే వేశ్య అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అశోకుడి కుమారుల గురించి చూద్దాం. అశోకుడికి కుమారులు ఎవరంటే కుణాలుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. శాసనాల ప్రకారం ఇతను కుమారుడు అన్నమాట. కుణాలుడు శాసనాల ప్రకారం ఉన్న కుమారుడు. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మత గ్రంథాల ప్రకారం ఈయనకి 2 ఉన్నారు. ఎవరంటే మహేంద్రుడు అనే కుమారుడు, సంఘమిత్ర అనే కుమార్తె. బౌద్ధ మతం ప్రకారం వీరున్నారని. బౌద్ధ మతం ప్రకారం తెలిపేవి 2, శాసనాల ప్రకారం ఒక కుమారుడు ఉన్నాడని తెలుపుతున్నాయి అన్నమాట. కుణాలుడు వచ్చేసి శాసనాల ప్రకారం ఉన్న వ్యక్తి, మహేంద్రుడు, సంఘమిత్ర వీళ్ళిద్దరు వచ్చేసి బౌద్ధ మత గ్రంథాల ప్రకారం వీరు ఉన్నారని తెలుపుతున్నాయి గ్రంథాలు. నెక్స్ట్ వచ్చేసి అశోకునికి బిరుదులు ఏంటంటే దేవానాం ప్రియ, ప్రియదర్శిని. దేవానాం ప్రియదర్శిని అనే బిరుదులు అశోకునికి గల బిరుదులు అన్నమాట. నెక్స్ట్ ఇతను నిర్మించిన పట్టణాలు ఏంటంటే శ్రీనగర్, లలిత పట్టణం అనేవి అశోకుడు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ అశోకుని యొక్క ప్రధానమంత్రి ఎవరంటే రాధాగుప్తుడు. రాధాగుప్తుడు అశోకుని యొక్క
ప్రధానమంత్రి. నెక్స్ట్ అశోకుడికి సమకాలీనులు ఎవరైనా ఉన్నారంటే సిరియా దేశంలో వచ్చేసి ఆంటియోకస్ అనే రాజు సమకాలీనుడు, ఈజిప్ట్ దేశంకి సంబంధించి టాలమిటు ఇతని యొక్క సమకాలీనుడు, మాసిడోనియాకి సంబంధించిన వ్యక్తి ఆంటియోగోనస్, వీళ్ళందరూ వచ్చేసి అశోకుడికి సమకాలీనులు. నెక్స్ట్ శ్రీలంక దేశం నుంచి కూడా ఒక సమకాలీన రాజు ఉన్నారు, ఎవరంటే మొగలిపుత్త తిస్స. ఎవరు? మొగలిపుత్త తిస్స, శ్రీలంక దేశానికి చెందిన రాజు, ఇతను కూడా అశోకుడికి సమకాలీనులు. వీళ్ళ ముగ్గురితో వచ్చేసి రాజకీయ ఒప్పందాలు మాత్రమే ఉండేవన్నమాట, ఈ 3 రాజులతోటి, ఆంటియోకస్, టాలమిటు, ఆంటియోగోనస్. మరి శ్రీలంక చక్రవర్తి అయినటువంటి మొగలిపుత్త తిస్సతో మతపరమైన ఒప్పందాలు అనేవి జరగడం జరిగింది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరంటే మొగలిపుత్త తిస్స. 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఈయననే మొగలిపుత్త తిస్స. ఈయన అశోకునికి సోదరు వరుస అవుతారని అంటారు, సోదరుడి వరుస. సో ఈయనకు ఒక బిరుదు అనేది ఉంది, ఏంటంటే శ్రీలంక అశోక అని ఎవరు అంటారంటే మొగలిపుత్త తిస్సనే అంటారు. ఎందుకంటే ఈయన శ్రీలంకలో బౌద్ధ మతం కోసం విశేషంగా కృషి చేశాడు కాబట్టి ఈయనని శ్రీలంక అశోక అనే బిరుదు ఉంది మొగలిపుత్త తిస్సకి అని గుర్తుంచుకోండి. 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళింగ రాజ్యం గురించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే అశోకుడు చేసిన చిట్ట యుద్ధం కళింగ రాజ్యం. అప్పటి వరకు మౌర్య సామ్రాజ్యంగా లేదు, మౌర్య రాజ్యం లాగానే ఉంది. కళింగ అనేది మౌర్య రాజ్యంలో కలవలేదన్నమాట. కళింగ రాజ్యం పైన దాడి చేసిన తర్వాతనే మౌర్య సామ్రాజ్యం అనేది అవతరించింది అన్నమాట. సో కళింగ రాజ్యం అప్పటి వరకు స్వతంత్రంగానే ఉంది, వీరి రాజ్యంలో కలవలేదన్నమాట. సో కళింగ రాజ్యంలో నాగదాసకులు అనే దారి దోపిడి దొంగలు ఉండేవారన్నమాట. నాగదాసకులు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళంటే కళింగ రాజ్యానికి సంబంధించిన దారి దోపిడి దొంగలు. మౌర్య రాజ్య ప్రజలను దోచుకునేవారు, మౌర్య రాజ్యం యొక్క ప్రజల్ని దోచుకునేవారు ఈ దారి దోపిడి దొంగలు అనమాట. సో ఇదొక రీజన్ ద్వారా కూడా, తర్వాత చాలా రీజన్స్, వీళ్ళు కళింగ రాజ్యం అనేది మౌర్య రాజ్యంలో కలవట్లేదు, ఆ విధంగా వీళ్ళు యుద్ధం చేయాలనుకున్నారు కళింగ రాజ్యం పైన. ఇది కూడా ఒక రీజన్ అయింది. మౌర్య రాజ్యం ప్రజలను దోచుకోవడం కూడా ఒక రీజన్ కారణంగా కళింగ రాజ్యంపై మౌర్య రాజ్యం దాడి చేసింది, అంటే యుద్ధం చేసింది అన్నమాట. సో అప్పుడున్న కళింగ చక్రవర్తి ఎవరంటే అనంత పద్మనాభుడు కళింగ చక్రవర్తి. వీరి యొక్క వంశం ఏంటంటే మహామేఘ వాహన వంశం కళింగ వాళ్ళ వంశం అన్నమాట. చక్రవర్తి అనంత పద్మనాభుడు. తర్వాత ఏం జరిగిందంటే అశోకుడు కళింగపై యుద్ధం చేశాడనమాట. కళింగపై యుద్ధం చేయడం జరిగింది అశోకుడు చేసిన చివరి యుద్ధం కూడా ఇదే అనమాట, గుర్తుంచుకో. సో కళింగ యుద్ధం గురించి ఇంపార్టెంట్ యుద్ధం ఇది. ఎప్పుడు జరిగిందంటే BC 261 సంవత్సరంలో ఈ కళింగ యుద్ధం అనేది జరిగింది. సో అప్పుడు మౌర్యులకు సామంతులుగా ఆంధ్ర శాతవాహనులు అనేవారు ఉండేవారు. మౌర్యుల సామంతులు మన ఆంధ్ర శాతవాహనులు ఉండేవారు. వీళ్ళు కళింగ యుద్ధంలో మౌర్యులకు హెల్ప్ చేశారు. వారి సైన్యం ఈ కళింగ యుద్ధంలో పాల్గొని మౌర్యులకి వీళ్ళు హెల్ప్ చేశారు, ఆంధ్ర శాతవాహనులు అనమాట. సో కళింగ అనే ప్లేస్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒరిస్సాని అప్పట్లో కళింగ అనేవారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే యుద్ధము దయానది ఒడ్డున దౌలి జోగడ్ అనే గ్రామాల మధ్యన ఈ యుద్ధం అనేది జరిగింది. కళింగ యుద్ధం దయానది ఒడ్డున జరిగింది. సో ఈ యుద్ధమే చెప్పినాను కదా, అశోకుడు చేసిన చివరి యుద్ధం ఏంటంటే కళింగ యుద్ధమే. అశోకుడు చేసిన చివరి యుద్ధం గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ యుద్ధం చేసిన తర్వాతనే యుద్ధాల మీద విరక్తి వచ్చేసి నేను యుద్ధాలు చేయనని బౌద్ధ మతంలోకి చేరిన రాజు అన్నమాట. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. BC 258 సంవత్సరంలో బౌద్ధ మతాన్ని అశోకుడు స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఏంటి రీజన్ అంటే అశోకుడు చేసిన ఈ కళింగ యుద్ధం ద్వారా ఎంతోమంది చనిపోయారో, అసలు చాలా అమాయకులు కూడా చనిపోవడం జరిగింది అని ఉపగుప్తుడు, ఒక 8 సంవత్సరాల వ్యక్తి బాబు వచ్చేసి ఉపగుప్తుడు అశోకునికి బోధన చేశాడు. అంటే ఆ యుద్ధ రంగంకి తీసుకెళ్ళి చూడు ఎంతమంది ఇలా బాధపడుతున్నారు, వాళ్ళ తండ్రులను పోగొట్టుకొని, చిన్నపిల్లల తండ్రులను పోగొట్టుకొని, భార్యలు భర్తలను పోగొట్టుకొని, తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులను పోగొట్టుకొని ఎంత నరక వేదన అనుభవిస్తారు, ఎంత శోకాన్ని మిగిల్చావు నువ్వు వాళ్ళకని చాలా రకంగా బోధన చేసి ఈ యుద్ధాన్ని వదిలేలాగా చేసింది ఎవరంటే ఉపగుప్తుడు. యుద్ధాల ద్వారా ఏం సాధిస్తారు అని బోధన చేశాడు. ఎవరు? ఉపగుప్తుడు. అశోకునికి 8 సంవత్సరాల బాబు బోధన చేయడం జరిగింది. ఎవరంటే ఉపగుప్తుడు. ఈ ఉపగుప్తుడే అశోకుడిని మార్చివేశాడనమాట. తన మాటలతో మార్చిన వ్యక్తి ఎవరంటే ఉపగుప్తుడు. తర్వాతనే అశోకుడు యుద్ధాలను వదిలేసి యుద్ధ ద్వారా కాదు, నేను ధర్మ ప్రచారం ద్వారా రాజ్యాన్ని స్థాపిస్తానని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకుడు అనమాట. సో ఈ ఉపగుప్తుడిని ఏమి గుర్తుంచుకోండి, 8 సంవత్సరాల బాలుడు అనమాట. తర్వాత
యుద్ధాలను మానేసి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది అశోకుడు. సో అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా లుంబిని వనాన్ని సందర్శించాడు. బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత సందర్శించిన మొదటి ప్రదేశం ఏంటంటే లుంబిని వనం. లుంబిని వనం గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశం ఈ లుంబిని వనం. సో అక్కడ ఒక శాసనాన్ని వేయించాడు అశోకుడు. ఏం శాసనం అంటే రొమ్మిందై శాసనం. లుంబిని వనంలో అశోకుడు వేయించిన శాసనం ఏంటి? రొమ్మిందై శాసనం. ఈ శాసనంలో ఏం తెలుపుతుందంటే అక్కడ లుంబిని వనంలో 1/8 వంతు భూమి శిస్తును పెట్టాడనమాట. 1/8 వంతు భూమి శిస్తును మాత్రమే వసూలు చేయాలని ఒక నిబంధనను పెట్టాడు. నార్మల్గా అయితే 1/6 వంతు శిస్తు అనేది వసూలు చేస్తారు తన రాజ్యంలో, కానీ ఇక్కడ మాత్రమే 1/8 వంతు శిస్తును వసూలు చేయాలంటే తక్కువ, దీనికంటే తక్కువ శిస్తును వసూలు చేయాలని అక్కడ రొమ్మిందే శాసనం తెలుపుతుంది అన్నమాట లుంబిని వనంలో. సో ఇంకేం చేశారంటే ధర్మ మహామాత్యులను నియమించడం జరిగింది. ధర్మ ప్రచారం చేయడం కొరకు ఈ ధర్మ మహామాత్యులను నియమించడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఎవరు ప్రచారం చేశారంటే అశోకుడు. మన దక్షిణ భారతదేశంలో ధర్మ మహామాత్యులకు ప్రచారం చేసింది ఎవరంటే కృష్ణుడు. ఇతనికి ఇంకో పేరు కన్హుడు. శాతవాహన చక్రవర్తి అయినటువంటి కన్హుడు, 2వ చక్రవర్తి కన్హుడు మన దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతం యొక్క ధర్మ ప్రచారం చేశాడు. గుర్తుంచుకోండి, ఉత్తర భారతదేశంలో అశోకుడు, దక్షిణ భారతదేశంలో కృష్ణుడు ఆర్ కన్హుడు ధర్మ ప్రచారం చేశారని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మాంసాహారం వదిలి శాకాహారాన్ని స్వీకరించడం జరిగింది అశోకుడు. శాసనాల ద్వారా తన అభిప్రాయాలను ప్రజలకు తెలిపేవాడు ఎవరు? అశోక చక్రవర్తి. తన అభిప్రాయాలను, తన మాటలను ఈయన ఎక్కువగా శాసనాల ద్వారా ప్రజలకు తెలిపేవాడు అనమాట. నెక్స్ట్ ఈయన కాలంలోనే 3వ బౌద్ధ సంగీతి అనేది పాటలీపుత్రంలో జరిగింది. 3వ బౌద్ధ సంగీతి ఇక్కడ ఇంపార్టెంట్, ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి. కళింగ యుద్ధం ఇయర్ గుర్తుంచుకోండి, బౌద్ధ సంగీతి కూడా గుర్తుంచుకోండి. కళింగ యుద్ధం వచ్చేసి BC 261, బౌద్ధ సంగీతి వచ్చేసి BC 251 గుర్తుంచుకోండి. బౌద్ధ సంగీతి 3వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? పాటలీపుత్రంలో జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారంటే నిర్వహించిన చక్రవర్తి ఎవరంటే మన అశోకుడు. నెక్స్ట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అనధికారంగా విడిపోయిన సవిరవాదులు మహాసాంఘికులను ఈ 3వ బౌద్ధ సంగీతిలో కలిపారంట. అంటే చీలిక వచ్చింది నార్మల్గా, అధికారికంగా కాదు, అనధికారికంగా విడిపోయిన వారిని ఈ 3వ బౌద్ధ సంగీతిలో కలపడం జరిగింది. ఎవరు వాళ్ళు? సవిరవాదులు, మహాసాంఘికులు. సో ఈ 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన శ్రీలంక చక్రవర్తి ఎవరు? మొగలిపుత్త తిస్స. ఈయన అధ్యక్షత వహించడం జరిగింది 3వ బౌద్ధ సంగీతికి. సో బౌద్ధ మతం ఈ బౌద్ధ సంగీతిలోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సమావేశం ఏంటి అంటే 3వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే దీనికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? శ్రీలంక చక్రవర్తి అయినటువంటి మొగలిపుత్త తిస్స దీన్ని అధ్యక్షుడిగా వహించడం జరిగింది. నెక్స్ట్ ధర్మ మహామాత్యుల్ని దేశ విదేశాలకు పంపించాడు అశోకుడు. బౌద్ధమత ప్రచారం కొరకు ధర్మ మహామాత్యుల్ని విదేశాలకు పంపించడం జరిగింది ఎవరంటే అశోకుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి దేశ విదేశాలలో బౌద్ధ మతం యొక్క ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరంటే చూద్దాం. సంఘమిత్ర మహేంద్ర, వీళ్ళు వచ్చేసి అశోకుడి యొక్క కూతురు కుమారుడు అనమాట. వీళ్ళు శ్రీలంక దేశానికి వెళ్ళారు బౌద్ధ మతం యొక్క ప్రచారం కొరకు. నెక్స్ట్ చాదు దత్త, ఈమె నేపాల్ దేశానికి వెళ్ళింది బౌద్ధ మత ప్రచారం కొరకు. బౌద్ధ మత ప్రచారం చేసిన వ్యక్తులు దేశాల్లో. నెక్స్ట్ రక్షిత వనవాసి, ధర్మరక్షిత అపరాంతం అంటే మహారాష్ట్ర ప్రచారం కొరకు వీరు వెళ్ళారు. మహారక్షిత యవన దేశానికి వెళ్ళింది, గ్రీకుకు సంబంధించిన యవన దేశానికి బౌద్ధ మత ప్రచారం కోసం పంపించిన వ్యక్తి. మాధ్యాంతిక కాశ్మీర్ దేశం, హిమాలయాలకు వెళ్ళింది బౌద్ధ మత ప్రచారం కొరకు. మహాధర్మ రక్షిత మహిష మండలానికి వెళ్ళింది బౌద్ధ మత ప్రచారం కొరకు. సో ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఇవి గుర్తుంచుకొని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అశోకుడు బౌద్ధ మతాన్ని రాజ్యాంగ మతంగా కానీ సామ్రాజ్యంలో అధికారిక మతంగా కానీ ప్రకటించలేదు. తను ఆచరిస్తున్నాడని దాన్ని రాజ్య మతంగా ప్రకటించలేదు, అధికారిక మతంగా కూడా బౌద్ధ మతాన్ని ప్రకటించలేదు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అశోకుడు తన సామ్రాజ్యంలో అన్ని మతాలను గౌరవించాడు. తను ఆచరిస్తున్న మతాన్ని ప్రజలను అనుసరించమని చెప్పలేడు, అన్ని మతాలను ఇతను గౌరవించడం జరిగింది. అజీవక మత సన్యాసులకు కూడా, అజీవక మతం మొట్టమొదటి మతం కదా, అజీవక మతాన్ని ఎవరు? గోశాల మక్కలిపుత్ర స్థాపించాడు ఈ అజీవక మతాన్ని. అజీవక మత సన్యాసులకు కూడా అశోకుడు బారాబర్ గుహలలో సుధామ గుహ, లోమశభూష్ అనే గుహలను తొలిపించాడు అజీవక మత సన్యాసుల కొరకు. అశోకుడు తొలిపించిన గుహలు ఏమిటంటే బారాబర్ గుహలు, సుధామహ గుహ,
లోమ శబుష్ అనే గుహల్లో తొలిపించాడు అశోకుడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా మారినప్పుడు వాళ్ళని విడుదల కూడా చేసేవాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అశోకుడు కొన్ని సందర్భానుసారంగా విడుదల చేయడం కూడా జరిగింది అశోకుడి కాలంలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అజాతశత్రువు అనే వ్యక్తి బౌద్ధమత 12 స్తూపాలను బౌద్ధమత స్తూపాలను గౌతమ బుద్ధుడు అస్థికలపై నిర్మించాడు, 12 స్తూపాలని. సో తర్వాతి కాలంలో అశోకుడు ఏం చేశాడంటే ఈ 12 స్తూపాలను పగలగొట్టించి అక్కడ ఉన్న గౌతమ బుద్ధుడి యొక్క వస్తువులు అంటే అస్థికల వాటిని తీసుకొని 84,000 స్తూపాలను భారతదేశం అంతటా 84,000 స్తూపాలను నిర్మించడం జరిగింది. ఈ 12 స్తూపాల నుంచి తీసుకొని 84,000 స్తూపాలను నిర్మించిన వ్యక్తి ఎవరంటే అశోకుడు, గుర్తుంచుకోండి. సో సారనాథ్ స్తూపం వచ్చేసి అధికారిక చిహ్నంగా ఇప్పుడు మనం ప్రకటించుకున్నాం కదా, సారనాథ్ స్తూపం అధికారిక చిహ్నం అన్నమాట ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రజలు మాట్లాడే భాషలోనే శాసనాలు వేయించేవాడు. ఇతను ఎక్కడ శాసనాలు వేయించినా సరే అక్కడ ప్రజలైతే ఏ భాషల్లో మాట్లాడతారో, పాలీన, ప్రాకృతమా, సంస్కృతమా, ఏ రకమైన భాషను ప్రజలు మాట్లాడతారో అదే భాషల్లోనే శాసనాలు వేయించాడు ఎవరు? అశోకుడు. ప్రజల భాషలోనే శాసనాలు వేయించిన చక్రవర్తి. నెక్స్ట్ రోడ్లను వేయించాడు అశోకుడు, మొక్కలను కూడా నాటించాడు అశోకుడు. మనం చిన్నప్పుడు స్కూల్లో చదివినాం కదా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించాడు, మొక్కలు నాటించాడని. సో అదే ఇది. నెక్స్ట్ అశోకుడి శాసనాల గురించి ఇక్కడ చూద్దాం. టోటల్గా వచ్చేసి 14 శిలాశాసనాలను వేయించాడు. ప్రధాన శిలాశాసనాలన్నీ 14, స్తంభ శాసనాలు 13 స్తంభ శాసనాలు, గుహ శాసనాలు వచ్చేసి 3 గుహ శాసనాలు. శిలాశాసనాలు ఏంటంటే 14, స్తంభ శాసనాలు 13, గుహ శాసనాలు వచ్చేసి 3 అశోకుడు వేయించిన శాసనాలు. ఇతను వేయించిన భాష ఏంటంటే ప్రాకృతం అండ్ లిపి ఏంటంటే బ్రాహ్మీ లిపి. ఇతని శాసనాలను మొట్టమొదట చదివింది ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్. అశోకుడి శాసనాలను అధ్యయనం చేసిన వ్యక్తి అని చెప్పాను కదా, ఇతనే మొట్టమొదటి చదివింది జేమ్స్ ప్రిన్సెస్. శాసనాలలో కుటుంబానికే ప్రాధాన్యతను ఇచ్చేవాడు. తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని మర్యాదగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలన్నట్టు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. నెక్స్ట్ శాసనాల్లో ధర్మబోధన ఎక్కువగా ప్రచారం చేసేవాడు. ప్రధాన విషయం ఏంటంటే ధర్మబోధనే, భూత దయ కలిగి ఉండాలి, ప్రక్క వారి పట్ల దయ కలిగి ఉండాలని ధర్మబోధని ఈయన చేయడం జరిగిందన్నమాట శాసనాల్లో. నెక్స్ట్ ఇతనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే మస్కీ శాసనం. ఇది కర్ణాటకలో దొరికింది 1915లో కర్ణాటకలోని మస్కీ అనే ప్రాంతంలో బయటపడిందన్నమాట మస్కీ అనే శాసనం. ఈ మస్కీ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అశోక అని పేరు కలిగిన ఏకైక శాసనం ఏంటంటే మస్కీ శాసనం. ఈ మస్కీ శాసనంలో ఏదైనా శాసనానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం కదా, దాని కింద ఇట్లు అని పెట్టేసి మీ అశోక అనే పేరు అనేది ఉందంట ఈ శాసనంలో. అశోక్ అనే పేరు కలిగిన శాసనం ఏంటంటే మస్కీ శాసనం. అంతకుముందు వేసిన శాసనాలలో ఇట్లు మీ ఏంటి దేవానం ప్రియదర్శిని అతని యొక్క బిరుదులనే యూజ్ చేసిండు. కానీ ఈ మస్కీ శాసనంలో మాత్రం అశోక్ అనే పేరుని యూజ్ చేశాడు. ఇట్లు మీ అశోక అనే పేరుని యూజ్ చేయడం జరిగింది మస్కీ శాసనంలో. ఇట్లు మీ అశోక అనే పేరుని యూజ్ చేశాడు ఈ మస్కీ శాసనంలో, గుర్తుంచుకోండి. అశోక్ అనే పేరు కలిగిన శాసనం ఏంటంటే మస్కీ శాసనం. ఇది 1915 కర్ణాటకలోని మస్కీ ప్రాంతంలో బయటపడింది అన్నమాట. నెక్స్ట్ శాసనాలలో అశోకుడు పేర్కొన్న ఈజిప్ట్ రాజు ఎవరంటే టాలమీ III. నెక్స్ట్ అశోకుడు బౌద్ధమతం స్వీకరించినట్టు తెలిపే శాసనం ఏంటంటే బబ్రు శాసనం. అశోకుడు బౌద్ధమతం స్వీకరించినట్టు తెలిపే శాసనం ఏంటి? బబ్రు శాసనం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రాలో వేయించిన శాసనాలు ఏమన్నా ఉన్నాయంటే అశోకుడు ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. ఈ శాసనాలు మన ఆంధ్రాలో వేయించారు. ఎక్కడంటే కర్నూలు జిల్లాలో ఈ శాసనాలు ఉన్నవి. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం ఆంధ్రాలో వేయించిన శాసనాలు అన్నమాట. నెక్స్ట్ 13వ శిలాశాసనం. అశోకుడి యొక్క 13వ శిలాశాసనం ఆంధ్రులు మాహితవులు అని పేర్కొన్న శాసనం అన్నమాట. ఆంధ్రుల గురించి పేర్కొంది. ఆంధ్రులు మాహితవులు అంటే శాతవాహనుల గురించి ఇండైరెక్ట్గా. వీళ్ళు మాహితవులు ఎందుకంటే వీళ్ళు కళింగ యుద్ధంలో అశోకుడికి సైన్యాన్ని పంపించి సహాయం చేశారు కాబట్టి వీళ్ళు ఆంధ్రులు మాహితవులు అని పేర్కోవడం జరిగింది 13వ శాసనంలో. నెక్స్ట్ వచ్చేసి అశోకుడి యొక్క స్తంభ శాసనాలు. టోటల్గా 13 స్తంభ శాసనాలు 10 స్తంభాలపై చెక్కారు. అంటే 10 స్తంభాలపై 13 శాసనాలను చెక్కడం జరిగింది అనమాట. అంటే ఒక స్తంభం మీద ఒక 2-3 శాసనాలు అట్లా టోటల్గా 10 స్తంభాలపై 13 స్తంభ శాసనాలను చెక్కడం జరిగిందని గుర్తుంచుకోండి. ప్రధాన స్తంభ శాసనాలు ఏంటంటే 7 ఉన్నాయి. అప్రధాన స్తంభ శాసనాలు 4, స్మారక స్తంభ శాసనాలు వచ్చేసి 2.
ప్రధాన స్తంభ శాసనాలు 7, అప్రధాన స్తంభ శాసనాలు 4, స్మారక స్తంభ శాసనాలు 2. టోటల్గా వచ్చేసి స్తంభ శాసనాలు 13 అన్నమాట. ఈ శాసనాలన్నింటిలో స్తంభ శాసనాల్లో అతిపెద్దదంటే సుదీర్ఘమైనది ఏంటంటే 7వ స్తంభ శాసనం. సుదీర్ఘమైన స్తంభ శాసనం ఏంటంటే 7వ స్తంభ శాసనం అని గుర్తుంచుకొని, అశోకుడు లుంబిని వనంలో వేయించిన స్మారక స్తంభ శాసనం ఏంటంటే రొమ్మిందే స్తంభ శాసనం అని చెప్పాను కదా. లుంబిని వనంలో వేయించాడు. పన్నుల వ్యవస్థ గురించి ఈ శాసనం తెలుపుతుందని గుర్తుంచుకోండి. రొమ్మిందే స్తంభ శాసనం. అక్కడ 1/8వ వంతు పన్నును విధించాలన్నమాట అశోకుడు, గుర్తుంచుకోండి. స్మారక స్తంభ శాసనం ఇది. నెక్స్ట్ వచ్చేసి 7 ప్రధాన స్తంభ శాసనాలు. ఈ శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు ఏంటంటే సింహం. ప్రధాన స్తంభ శాసనాల మీద సింహం అనే జంతువు ఎక్కువగా కనిపిస్తుందంట. ఇవి దేనికోసం వేయించారంటే ధర్మ ప్రచారం కోసం వేయించారు. శిలా శాసనాలకి ఇవి అనుబంధాలు. 13 శిలా శాసనాలు ఉన్నాయి కదా, వాటి కనెక్టివిటీ కలిగిన స్తంభ శాసనాలు ఇవి అనుబంధాలు అనమాట. మొదటి స్తంభ శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రజలు మరియు ఉద్యోగులు ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొంటుంది. నెక్స్ట్ 2వ స్తంభ శాసనం ధర్మంను ఆచరించడం వల్ల పాపం నశించి పుణ్యం కలుగును. ఓవరాల్ మొత్తం శాసనాల్లో చూసుకుంటే మీకు ధర్మం అనేది కనిపిస్తుంది. 3వ స్తంభ శాసనం పాపపుణ్య కార్యాలను తెలుపునన్నమాట. 4వ స్తంభ శాసనం ధర్మ మహామాతృలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రాంతాలను దర్శించి ధర్మాన్ని పర్యవేక్షించినట్టు తెలుపును. నెక్స్ట్ 5వ స్తంభ శాసనం కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను వధించకూడదని తెలుపుతుంది అన్నమాట. నెక్స్ట్ 6వ స్తంభ శాసనం ధర్మాన్ని పాటించిన ప్రజలు సుఖజీవనం గడుపుతారు అనేది తెలుపుతుంది. 7వ స్తంభ శాసనం అశోకుని ప్రజాహిత కార్యక్రమాలను తెలియజేస్తుంది. ఇది సుదీర్ఘమైనదని గుర్తుంచుకోండి. 7వ స్తంభ శాసనం. సో ఈ టోటల్గా అన్ని స్తంభ శాసనాలు చూస్తే ధర్మ ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ అశోకుడి యొక్క 14 శిలాశాసనాలు. ఈ 14 శిలాశాసనాలు అశోకుడి ప్రభుత్వ పాలన సూత్రాలను మరియు నైతిక వ్యవస్థను వెల్లడించును. ప్రభుత్వ పాలన యొక్క సూత్రాలను, నైతిక వ్యవస్థ గురించి ఈ శిలాశాసనాలు వివరిస్తాయి అన్నమాట. స్తంభ శాసనాలు వచ్చేసి ధర్మ ప్రచారం కొరకు, ఇవి ప్రభుత్వ పాలన నెక్స్ట్ నైతిక వ్యవస్థను వెల్లడించేవి శిలాశాసనాలు. మైనర్ శిలాశాసనాలు అశోకుడి వ్యక్తిగత చరిత్రను, ధర్మ సారాంశాన్ని వెల్లడించిన అనమాట. మైనర్ శిలాశాసనాలు ఏంటి? అశోకుడి వ్యక్తిగత చరిత్రను తెలుపుతున్నమాట. సో ఈ 14 శిలాశాసనాల గురించి చూద్దాం మనం. 1వ శిలాశాసనం జంతు బలులు, జాతరలు నిషేధం అన్నమాట. నెక్స్ట్ 2వ శిలాశాసనం సంఘ సంక్షేమ చర్యల గురించి తెలుపుతుంది. 3వ శిలాశాసనం బ్రాహ్మణుల పట్ల వీళ్ళ గౌరవాన్ని తెలుపుతుంది. 4వ శిలాశాసనం బంధువులు పెద్దల పట్ల మర్యాద గురించి తెలుపుతుంది. 5వ శిలాశాసనం సేవకులకు యజమానికి మధ్య సంబంధం, ధర్మ మహామాతుల నియామకం, విధులు, ఖైదీలను సరిగ్గా చూడటం అనే విధులను గురించి ఈ 5వ శిలాశాసనం తెలుపుతుంది. నెక్స్ట్ 6వ శిలాశాసనం పాలనలో సమర్థమైన వ్యవస్థ అవసరమని తెలుపుతుంది, పాలన గురించింది. నెక్స్ట్ 7వ శిలాశాసనం సర్వమతాలు సమానం, అన్ని మతాలు సమానం, మనోశుద్ధి గురించి తెలుపుతుంది అన్నమాట. నెక్స్ట్ 8వ శిలాశాసనం ధర్మయాత్ర ద్వారా గ్రామీణ ప్రజలతో నిరంతర సంబంధాలను పెట్టుకోవడం గురించి తెలుపుతుంది అన్నమాట. 9వ శిలాశాసనం అర్ధరహితమైన వ్యయభరితమైన ఉత్సవాలు, మత సాంప్రదాయాలను ఖండిస్తుందన్నమాట. అనవసరమైన ఖర్చులు ఉత్సవాలకు పెట్టడం వాటిని ఖండిస్తుందన్నమాట. 10వ శిలాశాసనం ఏంటంటే యుద్ధానికి బదులుగా ధర్మం ద్వారా విజయం సాధించాలని తెలుపుతుంది. యుద్ధానికి బదులుగా ధర్మం ద్వారా విజయాన్ని సాధించాలని తెలిపే శాసనం 10వ శిలాశాసనం. 11వ శిలాశాసనం దాన ధర్మాల గురించి తెలుపుతుంది. 12వ శిలాశాసనం పరమత సహనం గురించి తెలుపుతుంది. సో జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 13వ శిలాశాసనం ఏం చెప్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్. 13వ శిలాశాసనం ఇది అతి ప్రధానమైనది. ఈ శిలాశాసనం సుదీర్ఘమైనది, పెద్దది. దీనికి మరి ఒక పేరు ఏంటంటే జోగడ శాస్త్రం అని కూడా అంటారు. 13వ శిలాశాసనం. నెక్స్ట్ మొదటిసారిగా ధర్మ విజయంను సూచించను ఈ 13వ శిలాశాసనం. నెక్స్ట్ ఈ శాసనంలో ప్రజలందరూ నా కన్న బిడ్డలని కూడా చెప్పిన శాసనం ఏంటంటే 13వ శిలాశాసనంలో అశోకుడు చెప్పాడు. నెక్స్ట్ కళింగ యుద్ధం గురించి తెలిపే శాస్త్రం ఏంటంటే 13వ శిలాశాసనం, గుర్తుంచుకోండి కళింగ యుద్ధం గురించి. నెక్స్ట్ ఆంధ్రుల గురించి కూడా ప్రస్తావించిన శాసనం ఈ 13వ శిలాశాసనం. శాతవాహనులు ఆంధ్రవృత్తులుగా పేర్కొన్నారు ఇదే శాసనంలో, గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ శిలాశాసనం. టాలమీ, యాంటియోకస్, అలెగ్జాండర్ ప్రస్తావన కూడా ఈ శాసనాలలో ఉందన్నమాట. 13వ శిలాశాసనం గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. నెక్స్ట్ 14వ శిలాశాసనం అశోకుడి ధర్మసూత్రాలను తెలుపుతుందన్నమాట. సో ఇది అశోకుడి యొక్క పరిపాలన. అశోకుడి పరిపాలన అయిపోయిన తర్వాత రాజులు ఎవరు వచ్చారో చూద్దాం. అశోకుడి తర్వాత రాజ్యం 2 ముక్కలైంది. అశోకుడు సమర్థవంతమైన రాజు. అప్పటి వరకు ఆయన ధర్మ ప్రచారం చేసిన ఏ ఒక్కరు కూడా అతనిపైన యుద్ధం చేయాలని అనుకోలేరు. కానీ అశోకుడి తర్వాత రాజ్యం అనేది 2 ముక్కలైంది. ఎందుకంటే అతని తర్వాత అంత సమర్థమైన రాజులు లేరు. సో అందువల్ల
ఇక దండయాత్ర చేసుకోవచ్చు అని విదేశీ రాజులు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు కామ్గా ఉన్న సామంతులు కూడా ఇప్పుడు రెచ్చిపోవచ్చని థాట్లో ఉన్నారంట. సో అందువల్ల అశోకుడి తర్వాత రాజ్యం అనేది 2 ముక్కలైంది. సో అందులో కునాలుడు వచ్చేసి పశ్చిమ భారతదేశాన్ని పరిపాలించాడు, తూర్పు భారతదేశాన్ని దశరథుడు పరిపాలించడం జరిగిందండి. కునాలుడు ఎవరు? అశోకుడి యొక్క కుమారుడు శాసనాల ప్రకారం. సో ఇతను పశ్చిమ భారతదేశాన్ని పరిపాలిస్తే దశరథుడు వచ్చేసి తూర్పు భారతదేశాన్ని పరిపాలించాడనమాట. సో వీరి కాలం తర్వాత కూడా సంప్రాతి వచ్చిండు. ఈ సంప్రాతి ఎవరంటే అశోకుడి యొక్క మనవడు. ఇతను ఎవరు? అశోకుని యొక్క మనవడు సంప్రాతి. ఇతను తూర్పు పశ్చిమ భారతదేశంలో కలిపి పరిపాలించాడనమాట. కలిపి పరిపాలించాడు కానీ ఇతను కూడా ఏ యుద్ధాలు చేయలేడు. సో ఇతను కూడా అంత సమర్థవంతమైన రాజు అని మాత్రం కాదు. తూర్పు పశ్చిమ భారతదేశంలో కలిపి పరిపాలించాడు అనమాట సంప్రాతి. ఇతని తండ్రి ఎవరంటే కునాలుడి కొడుకు సంప్రాతి అనమాట. సో ఇతడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతను స్వీకరించిన మతం జైన మతం. చెప్పాను కదా, ఒక్కో రాజు ఒక్కో మతాన్ని ఆచరించాడని. ఇతను జైన మతాన్ని స్వీకరించాడు. సో ఇతను జైన మతానికి విశేష కృషి చేసినందువల్ల ఈయనని జైన అశోక అనే బిరుదని తనుకుంది. జైన అశోక, ఈయన జైన మతాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి ఈయనకు జైన అశోక అనే బిరుదాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. జైన అశోక ఎవరంటే సంప్రాతి ఎవరంటే అశోకుడి మనవడు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బృహద్రథుడు. ఇతని మౌర్య వంశంలో చిట్ట చివరి రాజు బృహద్రథుడు. నెక్స్ట్ ఇతని ప్రధానమంత్రి ఎవరంటే ఇతను అసమర్థుడు కూడా చిట్ట చివరి రాజు అసమర్థుడు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరంటే పుష్యమిత్ర శృంగుడు. ఇతని కాలంలో ప్రధానమంత్రి పుష్యమిత్ర శృంగుడు. ఇతను బ్రాహ్మణుడు అన్నమాట. సో ఇతనికి ఒకటి ఏంటంటే అందరు రాజులు, ఇంతమంది రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తారు కదా, ఒక్కడు కూడా మన హిందూ మతాన్ని అధికారిక మతంగా చేసుకొని పరిపాలిస్తలేడు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క మతాన్ని స్వీకరిస్తుండు. మన హిందూ మతాన్ని ఏ ఒక్క రాజు కూడా స్వీకరిస్తలేడు అనేది ఒక అసంతృప్తి అనేది ఈ పుష్యమిత్ర శృంగుడిలో ఉండేదన్నమాట బ్రాహ్మణుడికి. సో ఇతను ఏం చేసిందంటే పుష్యమిత్ర శృంగుడు సామంతుల యొక్క సహాయం తీసుకొని బృహద్రథుని ఓడించి శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. బృహద్రథుని ఓడించి చిట్ట చివరి రాజు అయినటువంటి బృహద్రథుని ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. ఎవరు? పుష్యమిత్ర శృంగుడు ఇతన్ని ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది అంతమైంది. పతనానికి గల కారణాలు ఏంటంటే అసమర్థమైన పాలకులు. చూశారు కదా, ఇక్కడ కునాలుడు, దశరథుడు, బృహద్రథుడు, బిందుసారుడు వీళ్ళందరూ సగానికి సగం అసమర్థమైన పాలకులు ఒక కారణం. ఈ పతనానికి గల కారణాలు ఎందుకంటే వీళ్ళేం యుద్ధాలు చేయలేరు. అందరూ సామంతులందరూ రెడీగా ఉన్నారు వీరిపైన యుద్ధం చేయడానికి. సో అసమర్థమైన పాలకులు కూడా ఈ మౌర్య సామ్రాజ్యం అంతం కావడానికి ఒక రీజన్. నెక్స్ట్ వీరి యొక్క మత విధానాలు కూడా ఒక రకంగా కారణం. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అనుసరించారన్నమాట. ప్రజల మతాన్ని ఎవరు అనుసరించలేదు, హిందూ మతాన్ని అనుసరించలేదు. అది కూడా ఒక కారణం అనమాట. నెక్స్ట్ కేంద్రీకృత పరిపాలన విధానం. సామంతులకు ఎటువంటి అధికారం లేకుండా వీళ్ళు చేశారు కాబట్టి ఇది కూడా ఒక కారణం అన్నమాట ఈ మౌర్య సామ్రాజ్యం పతనం కావడానికి. నెక్స్ట్ అశోకుడు కూడా ఒక కారణం. మౌర్య సామ్రాజ్యం పతనం కావడానికి అశోకుడు కూడా ఒక కారణం. ఎందుకంటే అశోకుడు రాజుగా ఉన్నంత వరకు, యుద్ధాలు చేసినంత వరకు ఏ ఒక్కరు కూడా ఈయన పైనకి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి రాలేదు. అదేవిధంగా ఈయన బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత కూడా అశోకుని స్టామినా అందరికీ తెలుసు కాబట్టి అతను బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత కూడా తన పైనకి యుద్ధం చేయడానికి ఏ చక్రవర్తి సాహసం చేయలేడు. ఎందుకంటే అశోకుడు స్టామినా ఏందో అందరికీ తెలుసు. సో ఇతను బౌద్ధ మతం స్వీకరించినా కూడా ఎవరు డేర్ చేయలేరు యుద్ధం చేయడానికి. అయితే అశోకుడు ఏం చేసిందంటే బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత సైన్యం ఉంటుంది కదా, ఇంకా సైన్యంతో ఏం అవసరమని సైన్యాన్ని తీసేసిండు. వారి పనులు చూసుకోండి మీరు అని సైన్యాన్ని తీసేసిండు. సైన్యాన్ని తీసేయడం వల్ల రాజ్యం అనేది బలహీనపడింది. సో ఇతని కాలంలో సైన్యం లేకుండా ఎవరు దాడి చేయలేరు కాబట్టి రాజ్యం అనేది స్ట్రాంగ్ ఉంది. కానీ తర్వాత కాలంలో వచ్చిన అసమర్థమైన పాలకుల కారణంగా సైన్యం అనేది లేదు. సో ఇంకా శత్రు రాజ్యాలకి అదొక అవకాశంగా మారిందన్నమాట. సో వాళ్ళు దాడి చేసి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేయడం జరిగింది. సో మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలు ఇవన్నీ మౌర్య సామ్రాజ్యం యొక్క పతనానికి గల కారణాలు. సో ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలనా విధానం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.